బాగా పెట్టారండి, చాలా బాగుంది. లోపల వర్క్ ఆవిడకి కావాలి, అలా కావాలి, కావాలి. చూసావా, ఎల్లో, లెమన్ ఎల్లో, పర్పుల్ ఎల్లో, పర్పుల్ ఆరెంజ్. ఆగవే, కాదు కూడా ఆడించడం చూపిస్తాను, ఆగమ్మా. సో ఆ పాప దేవుడి పాటలు వస్తున్నాయి కదా, నిలబస్తుంది అంట కదా. వినిపించవే బాబు, కానీ నేను నోటిఫికేషన్ ఆన్ చేయలేదే. డాడీ బాంబుని ఎందుకు తీసుకొస్తున్నావు డాడీ నువ్వు? హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ రాధిక రంగా. ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే కంటెంట్ వచ్చేసరికి ఈ సంక్రాంతికి పిల్లలకి సంబంధించిన కొన్ని అవుట్ఫిట్స్ అయితే ఆర్డర్ చేశానండి. సో అవి ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఏంటి, కాస్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇక లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీషో నుంచి నేను తెప్పించిన ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మస్టర్డ్ ఎల్లో కలర్ లో అయితే ఉంది. అవుట్ఫిట్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. టాప్ వచ్చేసరికి ఇలా ఉంది. సో నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా స్క్వేర్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు అండ్ ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. సో వర్క్ పార్ట్ అంతా ఇలా వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారండి. సో అందులో యూజ్ చేసిన థ్రెడ్స్ వచ్చేసరికి రెడ్ కలర్ గోల్డ్ జెరీ థ్రెడ్ అండ్ అలానే గోల్డ్ కలర్ వి చిప్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసి మనకి ఇలా ఫ్రంట్ అంతా ఇలా వర్క్ అనేది ఇచ్చారు. వర్క్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ యూస్ చేసిన థ్రెడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చీప్ గా అయితే ఏమీ లేదు. ఇక స్లీవ్లెస్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనకి ఇచ్చిన బెల్ట్స్ కూడా ఉన్నది వర్క్ అనేది. సో ఇక హిప్ దగ్గర వరకు మనకి ఇలా వర్క్ ఉంది. అక్కడ నుంచి ఏంటంటే మనకి ఇలా కట్స్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారు, కుచ్చులాగా ఉంటుంది కదా. సో ఇక బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంది. ఓపెన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా జిప్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. థ్రెడ్స్ అయితే ఇచ్చారు నాట్ చేసుకోవడానికి అండ్ చాలా బాగుందండి. టాప్ అయితే చాలా బాగుంది. సో బాటమ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి. సో హిప్ దగ్గర ఎలాస్టిక్ క్వాలిటీ అనేది బాగానే ఉందండి, అంత చీప్ అయితే కాదు, అలా అని చెప్పి అంత క్వాలిటీ కూడా కాదు, మీడియం లో అయితే ఉంది. అండ్ ఇక లెంత్ కూడా బాగానే ఉంది అండ్ కాల్ చివర మనకి ఈ వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే పటియాలా ప్యాటర్న్ లో అయితే ఉంది ప్యాంట్ అనేది. దీనికి వచ్చేసరికి క్యూట్ దుప్పట్టా అయితే ఇచ్చారండి. సో ఇది ఇలా నెక్ దగ్గర వస్తుంది కదా, సో ఆ ప్యాటర్న్ దుప్పట్టా అండ్ ఇలా అయితే ఉంది. అండ్ చిన్నపిల్లలకి ఇంతకన్నా ఇంకా హెవీ అవసరం లేదు, అలానే లెంత్ కూడా ఎక్కువ అవసరం లేదు, చాలా క్యూట్ గా అయితే ఇచ్చారు. సో మంచిగా డిజైన్ చేశారు. సో అది దుప్పట్టా విషయానికి వచ్చేసరికి కాస్ట్ వచ్చేసరికి 460 రూపీస్ అయితే పడింది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశారు. అండ్ మీషోలో ఈ డ్రెస్ కి వచ్చేసరికి 3.5 స్టార్ రేటింగ్ అయితే ఉందండి. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అనేవి జస్ట్ వైట్ కలర్ మాత్రమే ఉంది, మస్టర్డ్ అండ్ వైట్ కలర్ ఈ రెండు కలర్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇందులో మనకి సైజెస్ అనేవి 6 months to 11 years వరకు అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో ఎవరైనా తీసుకోవాలి అంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేయండి. సో నేనైతే 100% రికమెండ్ చేస్తాను అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ వర్క్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. సో ఇక నెక్స్ట్ అవుట్ఫిట్ ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి, రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. సో స్కర్ట్ విషయానికి వచ్చేసరికి ఇలా ఉందండి. సో మెయిన్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ అయితే ఇచ్చారు అండ్ దాని మీద లోటస్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ తో చక్కగా ఉంది ప్యాటర్న్ అనేది. స్కర్ట్ దగ్గర వచ్చేసరికి మనకి ఇలా థ్రెడ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారండి, ఎలక్ట్రిక్ అయితే కాదు. థ్రెడ్ కూడా వచ్చిందండి దీనికి. సో అది ఇక ఫ్రంట్ బ్యాక్ మనకి సేమ్ ఒకటే ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇందులో మనకి లోపల లైనింగ్ వచ్చేసరికి ఇలా సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశారు. ఇక దీనికి ఇచ్చిన టాప్ పరిస్థితి ఏంటనేది చూద్దాం. సో టాప్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు. సో ప్యూర్ వైట్ కలర్ అయితే ఇచ్చారు అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి షైనింగ్ అవుతుంది. సో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ లా కాకుండా దీని మీద లోటస్ ఫ్లవర్స్ అండ్ ఆవు బొమ్మలు కూడా ఇచ్చారు ఫ్రంట్ వర్క్ పార్ట్ అంతా కూడా. అండ్ నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది, ఫ్రంట్ బ్యాక్ అండ్ రౌండ్ నెక్ అయితే ఇచ్చేసారు. బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉక్స్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా రఫుల్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది కదా, సో లోపల వచ్చేసరికి మనకి వైట్ కలర్ ది కాటన్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేశారు. చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది, వేసుకున్నా కూడా మనకి సో మనకు పిల్లలకి అన్కంఫర్ట్ గా అయితే ఏమి ఉండదు, చక్కగా ఫ్యాబ్రిక్ అనేది కాటన్ ఇచ్చారు కాబట్టి లోపల. సో దీనికి దుప్పట్టా లాంటివి ఏమి ఇవ్వలేదండి, జస్ట్ స్కర్ట్ అండ్ టాప్ మాత్రమే ఇచ్చారు. ఈ రెడ్ అండ్ వైట్ కలర్ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసరికి 560 రూపీస్ అయితే పడిందండి. మీషోలో ఈ అవుట్ఫిట్ కి 3.8 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ క్రేప్ అయితే యూస్ చేశారండి. సో వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కాకుండా ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉందండి, వైట్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్. సో 3 to 8 years వరకు సైజ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో థర్డ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. సో ఫస్ట్ స్కర్ట్ వచ్చేసరికి మనకి సేమ్ ముందు ఏదైతే ప్యాటర్న్ సో అదే ప్యాటర్న్ అయితే ఇచ్చారు. హిప్ దగ్గర బ్లూ
కలర్ మీద సిల్వర్ కలర్ జెరీ థ్రెడ్ తో ఇలా వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. అండ్ వర్క్ ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి. అండ్ చాలా హెవీగా ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇచ్చారు ఈ వర్క్ ప్యాటర్న్ అనేది. సో వర్క్ కూడా చాలా బాగుందండి. అండ్ యూస్ చేసిన థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో చూసారు కదా. సో ఇదేంటంటే మనకి చివరి కట్ వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో పైన వచ్చేసరికి మనకి ఇలా చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు ప్లెయిన్ గా ఉండకుండా. అవి కూడా జరీ థ్రెడ్ యూస్ చేశారు. అండ్ వచ్చేసరికి చాలా బాగా పెట్టారండి డ్రెస్ కి. అండ్ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది. పర్ఫెక్ట్ గా అయితే ఉంది స్టిచ్చింగ్. దీనికి మనకి ఎలాస్టిక్ కాదు కదా, నార్మల్ గా ఇలాగా థ్రెడ్ పెట్టేది ఇచ్చారు కదా. సో దానికి ఏంటంటే థ్రెడ్ కూడా ఇచ్చారు. సో అది స్కర్ట్ విషయానికి వచ్చేసరికి. అండ్ దీనికి కూడా లోపల లైనింగ్ అనేది ఇచ్చారండి. సో లైనింగ్ వచ్చేసరికి ఇలా ఉంది. సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశారు. అండ్ చాలా బాగుంది. లోపల కూడా మనకి వర్క్ అనేది చాలా బాగుంది. సో స్కర్ట్ అయితే అలా ఉంది. ఇక టాప్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. అండ్ టాప్ వచ్చేసరికి ఇలా ఇచ్చారండి. స్లీవ్లెస్ అయితే ఇచ్చారు. సో నాకు బాటమ్ కన్నా టాప్ అనేది బాగా లైట్ గా అనిపిస్తుంది. వర్క్ ప్యాటర్న్ అంతా కూడా కొంచెం లైట్ గా అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ అయితే ఇలా ఉంది. సో ఇవి కూడా అంతే మనకి సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తో ఇలా బొటాస్ అనేవి ఇచ్చేసారు. అండ్ ఇలా కింద కూడా సేమ్ వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. ఇక బ్యాక్ వచ్చేసరికి ఇలా ఉంది. థ్రెడ్ తో కనెక్షన్ అయితే ఇచ్చారు. థ్రెడ్ ఇలా నాట్ చేయాలండి. ఈ థ్రెడ్ ఇలా నాట్ చేస్తే మంచి డిజైన్ అనేది కనిపిస్తుంది బ్యాక్ సైడ్. దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి దుప్పట్టా లాంటిది ఏమీ ఇవ్వలేదు. జస్ట్ మనకి ఇలా స్కర్ట్ అండ్ టాప్ మాత్రమే ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసరికి 600 రూపీస్ అయితే పడింది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హాఫ్ పట్ అయితే యూస్ చేశారు. అండ్ మనకి షైనింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ అని. సో డబల్ షేడ్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. సో ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మెరూన్, పింక్, పర్పుల్, లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్. సో ఈ కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీషోలో దీనికి వచ్చేసరికి 4.3 స్టార్ రేటింగ్ అయితే ఉంది. ఈ అవుట్ఫిట్ లో మనకి 3 to 8 ఇయర్స్ వరకు అయితే సైజ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. సో స్కర్ట్ వచ్చేసరికి ఇలా ఉందండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఆలివ్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు. సో ఎగ్జాక్ట్ కలర్ అనేది కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది. కలర్ మాత్రం చాలా బాగుందండి. బయట అక్కడ వచ్చేసరికి లైట్ గా కనిపిస్తుంది కలర్ అనేది. అండ్ దీని మీద వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా బొమ్మలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ ప్రింటే. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కూడా మనకి సాఫ్ట్ సిల్క్ అయితే యూస్ చేశారు. సో ఈ స్కర్ట్ ఎండింగ్ వచ్చేసరికి మనకి ఇలా రఫల్స్ లాగా ఇచ్చారు నెట్ ఫ్యాబ్రిక్ తో. సో దీనికి ఏంటంటే హిప్ దగ్గర ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. అండ్ క్వాలిటీ బాగానే ఉందండి. సో అది దీనికి ఇక్కడ ఇలా కుచ్చులు అయితే ఇచ్చారు. సో దీనికి కూడా అంతే మనకి లోపల లైనింగ్ అనేది ఇచ్చారు. స్కర్ట్ అనేది స్టిఫ్ గా ఉండడం కోసం కింద ఇలా బెల్ట్ లాంటిది ఇచ్చారు. దానివల్ల ఏంటంటే మన స్కర్ట్ అనేది పడిపోకుండా ఇలా స్టిఫ్ గా ఉంటుంది. టాప్ విషయానికి వచ్చేసరికి చూసారా కలర్ ఎంత బాగుందో. అండ్ ఆలివ్ గ్రీన్ మీదకి మెరూన్ కలర్ అయితే చాలా బాగా సెట్ అయిందండి. అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి వీనెక్ ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా చిన్నగా ఇచ్చి దానికి కూడా మనకి వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో హిప్ దగ్గర వచ్చేసరికి ఇలా ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి అక్కడ నుంచి మనకి ఇలా ఫ్రిల్స్ లాగా ఇచ్చారు. సో క్రష్డ్ ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ పెట్టారన్నమాట. అది సో ఫ్రంట్ అండ్ బ్యాక్. దీనికి వచ్చేసరికి ఓపెన్ అనేది ఇలా సైడ్ ఇచ్చారండి. సో ఇలా జిప్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో అదన్నమాట. సో చక్కగా భలే ఉంది, క్యూట్ గా ఉంది. అండ్ సో జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. సో అది సో ఈ టాప్ కి కూడా లోపల లైనింగ్ అనేది ఇచ్చారండి. సో సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశారు. సో సాఫ్ట్ గా అయితే ఉంది. దీని కాస్ట్ వచ్చేసరికి 640 రూపీస్ పడింది. సో మీషోలో 3.4 స్టార్ రేటింగ్ అయితే ఉందండి. సో ఈ అవుట్ఫిట్ లో 3 to 15 ఇయర్స్ వరకు సైజ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ చాలా సైజెస్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. చెక్ చేసేయండి. నేనైతే 100% కాదు 200% రికమెండ్ చేస్తాను. అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ సంక్రాంతికి మంచి అవుట్ఫిట్ అవుతుంది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను. చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చిందా, యూజ్ అయిందా, నచ్చింది యూజ్ అయింది అని అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.